అరుణ గారు మాట్లాడతారు. ఇంకా రైట్, అరుణ గారు మాట్లాడతారు. అరుణ గారు చూశారు కదా, అంటే రాజ్యసభ సభ్యుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాయిస్ పెంచుతుంది. నిజమేనా ఇదంతా? సార్, ఒక పార్టీ నిలబడాలి అన్నా, గెలుపు దిశగా వెళ్ళాలి అన్నా కేవలం గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు మాత్రమే పనిచేస్తే అవుతుంది. దానికి బ్యాక్ ఎండ్ వర్క్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ సపోర్టర్స్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసేవాళ్ళు, నాయకుల్ని నిలబెట్టి గ్రామ స్థాయిలో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఇలా కుల సమీకరణాలను సేకరించి నాయకులు సెలక్షన్ చేసి ఇలా రకరకాల కేటగిరీస్ సంబంధించిన వ్యక్తులు పనిచేస్తేనే ఏ పార్టీ అయినా రాజకీయంగా ఎదగడము, అలాగే అధికారంలోకి రావడం జరిగింది. సానా సతీష్ అనే ఆయన ఈయనన్నట్లుగా మేబీ గ్రౌండ్ లో కనిపించకపోవచ్చేమో, నాకైతే తెలియదు. కానీ పార్టీకి బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ ఇచ్చి వర్క్ చేసినటువంటి వ్యక్తి. మీకు తెలియదు అనుకుంటా, నేను ఇంతకుముందు టీడీపీలో వర్క్ చేశాను. రోజుల క్రితం టీడీపీలో ఉన్నాను. నా టీడీపీలో పీటీపీని తెలుసండి. బహుశా మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. నేను టీడీపీలో గ్రౌండ్ టు గ్రౌండ్ వర్క్ చేశాను. నాకు టీడీపీ ఆల్మోస్ట్ అన్ని తెలుసు. నాకు మీరు కొత్తగా నాకు టీడీపీలో నుంచి లెసన్ నేర్పకండి. నేను అధికారం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ వదిలిపెట్టి 2% కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేం కాదు. మరి ఇంకేంటి రీజన్? అంటే ఇప్పుడు షర్మిల బయటకు వస్తే ఆవిడకి పదవి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చిందన్నారు, మీకు కూడా పదవి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చింది. చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎంత నష్టం జరిగిందో దగ్గర చూశాను కాబట్టి, అక్కడ లీడింగ్ కానీ రోలింగ్ కానీ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాను సార్. అపోజిషన్ లో ఉన్నా కానీ గట్టిగా ప్రశ్నించగలదని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాను. రూలింగ్ వస్తే గట్టిగా పరిపాలించాలి. విషయం అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక 10-15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి చేసిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ పట్ల పాల్పడిన అకృత్యాలని మర్చిపోతుంది. అన్యాయం ఏం చేసింది? అంత మీరు అన్యాయం చేసింది ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అన్యాయం ఏం చేసింది చెప్పండి. ఒకటి చెప్తాను, 100 అక్కర్లేదు, ఒక్కటే చెప్తా. పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఆయన వెళ్ళిపోయేప్పుడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పెడితే ఆ కమిటీ రిపోర్ట్లో ఏం రాశారండి? ఇట్ మే బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అన్ని మేలే, ఏప్రిల్ లేదు, మార్చి లేదు, అన్ని జూన్ లేదు, అంటే పరిశీలించవచ్చు. లేదు, ఇది ఖచ్చితంగా విభజన జరిగి తీరాలి, మేము చట్టం చేస్తున్నామని చేయలేని ఒక దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించగా ఎత్తున పెట్టుకుని ఊరేగుతారు అనుకుంటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందంటే మేము చెప్పే కరెక్ట్ గా మేము ప్రెసెస్ స్టేటస్ ఇస్తాము, పోలవరం కడతామని చెప్పి మేమే ఒప్పుకున్నాం సార్. మేమే బయటకు వచ్చి ఇప్పటికీ చట్టం చేయలేదు కదా. 100 చెప్పచ్చు, మీరు 100 చెప్పచ్చు, చట్టం చేయలేదు కదా. మీరు ఆగండి. ఎందుకంటే ఒక పని చేయండి, మీ బాబు గారిని బీజేపీకి విత్డ్రా చేసి సపోర్టు మా కాంగ్రెస్ సపోర్ట్ చేయమని చెప్పండి. మేము క్షణాల్లో మేము ప్రత్యేక హోదా ఇస్తాం. క్షణాల్లో ప్రత్యేక హోదా సార్. మీకెందుకు సార్? మీరు అసలు క్యాండిడేట్లు 2019 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ముంచి మీరు 2019 ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వైసీపీలో ఉన్న ఇక్కడ తెలంగాణ ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు నెట్టిలో ముంచి వాళ్ళు వదిలేసి మీరు ఇదయ్యారు సార్. మీరు ఎందుకు మాట్లాడతారు మళ్ళీ మధ్యలో? తిరుమలరావు గారు సార్, వాసుదేవన్ గారు, నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ కి 5 సీట్లు ఏమైనా వచ్చినాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో? వస్తాయండి 2039లో, అదే ఆయన చెప్పేది, వస్తాయి. 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారని చెప్పి ఇంకా అధికారం వల్ల పోయేస్తారు. మీరు తెలుసా మీకు? అది మీరు జీవితంలో అధికారంలో రారు. ఇంకా అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మాటలు మాట్లాడి జగనాన్ని నెట్టెట్టి ముంచారు. ఇలాంటి మాటలు మాట్లాడి జనాన్ని నెట్టెట్టి ముంచారు మీరు జగనాన్ని. అది గుర్తుపెట్టుకోండి. తిరుమలరావు గారు మాడతారు. ఓకే అండి, ఒక్క నిమిషం. తిరుమలరావు గారు మాడతారు. ఆయన లెట్ హిమ్ కంక్లూడ్ అండి. రాసుకోలేదు. నాగార్జున గారు, కాసరగడ్డ నాగార్జున గారు. కాంగ్రెస్ పార్టీ ఒక జీవో తేవడానికి ప్రయత్నిస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే. ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటానికి
పక్కన ఉండే వేరే మతస్థులు పర్మిషన్ కావాల్సిన పరిస్థితికి ఒక జీవో తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకి తెలుసో లేదో నాకు తెలియదు. మరి మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా సార్, మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా. సరే అది తీసుకొచ్చు, ఓకే తప్పు అన్నారు, ఓకే మరి మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా, మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా. క్యాన్సిల్ చేయలేరు, ఎందుకు? మీకు అవి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, అవి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి. మీరు హిందూ మతం నుంచి ఎంత అవుతున్నారు కదా. అదాని అంబానీ గారు సార్ వినండి సమాచారం తెలుసుకోండి, సమాచారం తెలుసుకుని మాట్లాడండి. సమాచారం లేకుండా మాట్లాడితే తప్పు మాటలు పోతాయి, తప్పు మాటలు పోతే నాయకత్వం పోతుంది, మీకున్న ఈ పదవి కూడా ఉండదు. సమాచారం వినండి, తెలుసుకోండి. అసలు మీకు ఏ అర్హత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చుని మీరు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. మీ అర్హత కూడా చెప్పండి సార్. ఈ రోజు కూడా కేవలం ఒక మతాన్ని సపోర్ట్ చేసుకుంటూ కేవలం ఆ మతం వాళ్ళే బతకాలి ఈ దేశంలో అని చెప్పి రూలింగ్ చేసుకుని వచ్చే కాంగ్రెస్ పార్టీని ఇంత మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత త్వరలో మీ నాయకురాలు స్వయంగా పార్టీ మారిపోతున్నారు, అది చూసుకోండి దయచేసి. మీరు ఇంకా ఊహలేము. ఎవరు మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు? మీకు అంటే ఒక పార్టీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మతాలు ఉండకూడదా? చెప్పండి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజ్ ఉండకూడదా? జనసేనలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజెస్ లేవా? టీడీపీలో లేవా? వైసీపీలో లేవా? బీజేపీలో లేవా? మాట్లాడే అర్హత లేదు సార్. కుటుంబ పదవుల గురించి కాంగ్రెస్ వైసీపీని మాట్లాడే అర్హత లేదు. దయచేసి మీరు అటువంటి వదిలేసేయండి. మీరు నాయకుడిగా ఎదగాలనుకుంటే కాస్త ఊహల్లో బతకటం మానేసి ప్రాక్టికల్ గా నిజాయితీగా బయట ఉండండి సార్, భూమి మీద ఉండండి సార్. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అరుణ గారు, శ్రీకాంత్ గారు, కాసరగడ్డ నాగార్జున గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఉప ముఖ్యమంత్రి పేషికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదంతా తేలిగ్గా తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. ఇదే వ్యక్తి ఇంతకుముందు హోంమంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్ చేసిన సందర్భాన్ని